హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అదృశ్యవనం జానపద నవల చివరి భాగం విందాం. అదృశ్యవనాన్ని చూసిన విజయుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆ అద్భుతాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు. అదృశ్యవనము నేలని తాకటం లేదు. భూమికి 2 అడుగుల పైన గాలిలో తేలుతూ నిలబడి ఉంది. 7 రంగుల ఇంద్రధనస్సు వనానికి తోరణంలా ఏర్పడి ఉంది. ఆ ఇంద్రధనస్సు తోరణం నుంచి అదృశ్యవనంలోకి అడుగుపెట్టాడు విజయుడు. వనం లోపల అద్భుతమైన కాంతి పరుచుకొని ఉంది. ఏవో వింత పరిమళాలు వెదజల్లుతూ ఆ ప్రదేశమంతా సుగంధ సౌరభాలతో నిండి ఉంది. వనంలోకి అడుగుపెట్టగానే విజయుడు ఒక అనిర్వచనీయమైన అద్భుతమైన అనుభూతికి లోనయ్యాడు. మరింత ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఎన్నో రకాల పుష్పాలు అనేక రంగులలో పూసి ఉన్నాయి. అవన్నీ వింత పరిమళం వెదజల్లుతూ ఉన్నాయి. అదొక అందమైన అద్భుతమైన పూలవనం అన్నట్లు ఈ భూమండలంలో విరిసే పుష్పాలన్నీ ఆ అదృశ్యవనంలోనే ఉన్నట్లుగా అనిపించింది విజయుడికి. అక్కడొక సుమదర్బారు జరుగుతున్నట్లుగా ఉంది. ఆ రంగురంగుల పువ్వులని వింత పుష్పాలని చూసిన విజయుడికి మనసు ఆహ్లాదకరంగా అనిపించింది. ఆ పువ్వుల వనంలో తనను తాను మైమర్చిపోయాడు విజయుడు. కొద్ది క్షణాల తర్వాత తాను అక్కడికి ఎందుకు వచ్చాడో స్ఫురణకు వచ్చింది. మొత్తము ఆ వనమంతా కలియ తిరగసాగాడు. అదృశ్యవనాన్ని కాపాడుతూ కవచంలా మారిపోయిన ఆది గురువు అశరీరవాణి వాక్కులతో తనకు వినిపించటము స్ఫురణకు తెచ్చుకున్నాడు విజయుడు. మాంత్రికుడు అగ్నినేత్రుణ్ణి సంహరించటానికి కావలసిన ఆయుధము కల మొక్క పుత్తడి పరిమళాన్ని వెదజల్లుతుందని, ఆ మొక్కను తానే గుర్తించాలని ఆది గురువు తనకు సూచించాడు. కానీ ఈ అదృశ్యవనంలో ఎక్కడ చూసినా ఎంతో వింత పరిమళాలు తన నాసికాపుటలకు సోకుతున్నాయి. ఏ పరిమళము ఏ మొక్క నుంచి వెలువడుతుందో తనకు అర్థం కావటం లేదు. కానీ ఆ పరిమళాలని అన్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఘ్రాణించలేరని తనకు ఋషి తెలియపరిచాడు. కానీ ఇప్పుడు ఆ పరిమళాలు తాను ఎలా ఆఘ్రాణించగలుగుతున్నాడో విజయుడికి అర్థం కాలేదు. అక్కడున్న ఒక్కొక్క మొక్క పరిమళాన్ని అతి జాగ్రత్తగా గమనించసాగాడు విజయుడు. కానీ అన్ని మొక్కలు వింతైన సువాసనాభరితమైన సౌరభాలని వెదజల్లుతున్నాయి. కానీ వాటిలో పుత్తడి పరిమళం ఏమిటో విజయుడికి అర్థం కాలేదు. ఆ పరిమళాన్ని ఎలా గుర్తించాలో అర్థం కాని విజయుడు తిరిగి ఆది గురువును ప్రార్థించడం మొదలుపెట్టాడు. అలా కొన్ని ఘడియల తర్వాత విజయుడికి అశరీరవాణి ఇలా వినిపించింది. విజయ, నీవు కారణజన్ముడివి. నీకు అదృశ్యవనాన్ని సంరక్షించే బాధ్యత అప్పచెప్పడానికే నీకు మాంత్రికుడిని సంహరించే ఆయుధము ప్రస్తుతం లభించలేదు. నిశ్చల మనసుతో ఆది గురువును ధ్యానించటం ఆపకు. నీకు మార్గము సుగమం అవుతుంది అని వినిపించింది. అది విన్న విజయుడు మరేమీ ఆలోచించకుండా ఆది గురువును ధ్యానించుకోవటం కొనసాగించాడు. అలా మొత్తము అలాగే ఉండిపోయాడు. మరుసటి రోజు ప్రాతకాలంలో విజయుడికి విజయ అన్న పిలుపు వినిపించింది. ఆ పిలుపుకు కళ్ళు తెరిచిన విజయుడు అక్కడి దృశ్యం చూసి అప్రతిభుడై అలాగే చూస్తుండిపోయాడు. ఎదురుగా దాదాపు 8 అడుగుల ఆజానుబాహుడై ఉన్న ఒక దివ్య పురుషుడు అపాదమస్తకము వెలిగిపోతూ నిలబడి ఉన్నాడు. ఆ దివ్య పురుషుడి శిరోభాగం వెనుక ఒక తెల్లటి కాంతి వలయము వెలుగులు విరజిమ్ముతూ ఉన్నది. ఆ దివ్య పురుషుడి వదనము ప్రశాంత చిత్తంతో గంభీరంగా అఖండ తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నది. ఇంకా వెలుగుపరుచుకొని ఆ ప్రాతకాల సమయంలో ఆ దివ్య పురుషుడి తేజస్సు సూర్యకిరణాల్లో పరుచుకున్నట్లు ఉంది. ఆ దివ్య పురుషుడే ఆది గురువు అన్న విషయం గ్రహించటానికి విజయుడికి ఎంతో సమయం పట్టలేదు. విజయుడిని చూసి ఆ దివ్య పురుషుడు చిరునవ్వుతో ఇలా పలికాడు. విజయ, నీ కృషి, పట్టుదల, కార్యదీక్ష ఎంతగానో మెచ్చదగినవి. ఆదర్శప్రాయమైన నీ జీవితము భావితరాలకి చిరస్మరణీయం కాగలదు. నీ అకుంఠిత దీక్ష వలననే నీకు ఈ అదృశ్యవనము గోచరమైనది. అంతేకాదు, ఈ అదృశ్యవనము బాధ్యతలని సమర్థవంతంగా నీవు మాత్రమే నిర్వహించగలవని నాకు అవగతమైనది. అందుకే ఈనాటి నుండి నీకు ఈ అదృశ్యవనం అప్పగిస్తూ నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తున్నాను అని పలికాడు. అది విన్న విజయుడు, మహాత్మా, మీ వంటి మహనీయుల దర్శన భాగ్యం లభించటము నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.
అదృశ్యవనాన్ని మీలాంటి మహనీయులు మాత్రమే సంరక్షించగలరు. నేను కేవలము మాంత్రికుడైన అగ్నినేత్రుడి సంహారం జరగటానికి అవసరమైన ఆయుధం కొరకు మాత్రమే వచ్చాను అని సవినీయంగా బదులిచ్చాడు. అందుకు ఆదిగురువు, విజయ, నీవు ఆంజనేయస్వామి అంశతో జన్మించిన కారణజన్ముడివి. ఆంజనేయస్వామికి తన బలం తనకు తెలియదు. అలాగే నీ శక్తియుక్తులు నీకు తెలియవు. అన్యులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించని ఈ అదృశ్యవనానికి నువ్వు చేరుకుని ఇలా నాతో సంభాషిస్తున్నావంటే నీవు అసామాన్యుడివైన మానవుడివి. నేను దేహత్యాగం చేసిన తర్వాత కూడా ఈ అదృశ్యవనానికి కవచంగా మారి ఉన్నానంటే అందుకు కారణము ఈ అదృశ్యవనాన్ని సంరక్షించే సామర్థ్యము కలవాడు లేకపోవటమే. కానీ ఇప్పుడు నువ్వు మాత్రమే ఈ వనాన్ని సంరక్షించగలవని నాకు నా మనోఫలకం పైన గోచరిస్తున్నది. యావత్ భూమండలాన్ని ఇప్పుడు అగ్నినేత్రుడి అగ్నికీలలో దగ్ధం కాకుండా నీవు మాత్రమే రక్షించగలవాడవు అనగానే విజయుడు, మహాత్మా, లోకకంటకుడైన అగ్నినేత్రుడిని సంహరించిన తర్వాత ఈ భూమండలం యావత్తు నా చేత రక్షింపబడుతుందంటే నేను ప్రాణత్యాగానికైనా సిద్ధమే. నా కర్తవ్యమేమిటో సెలవివ్వండి అని పలికాడు. మందహాసం చేస్తూ ఆదిగురువు విజయుడితో ఇలా చెప్పనారంభించాడు. విజయ, ముందుగా ఈ అదృశ్యవనాన్ని ఇక్కడి నుంచి పెకిలించి వైశాలి రాజ్యంలో స్థాపించాలి. పిమ్మట మాంత్రికుడిని సంహరించడానికి అనువైన ఆయుధం నీకు లభ్యమవుతుంది. అంతేకాక ఈ అదృశ్యవన సంరక్షకుడిగా నీవు ఉండటమే కాక మాంత్రికుడు అగ్నినేత్రుడు తన దుశ్చర్యల ద్వారా దగ్ధం చేసిన భూమండలంలోని ప్రదేశాలని సాధారణ స్థితికి తీసుకుని రావలసిన వాడివి నువ్వు మాత్రమే. ఆ కార్యము నీ ఒక్కడి వలనే సాధ్యమవుతుంది అని వివరించగానే విజయుడు ఆశ్చర్యంతో, మహాత్మా, అదృశ్యవనాన్ని పెకిలించటమా? నా వంటి సాధారణ మానవుడికి అది సాధ్యమయ్యే పనేనా అంటూ అర్ధోక్తిలో ఆగిపోయాడు. అందుకు సమాధానంగా ఆదిగురువు మందహాస వదనుడై ఇలా బదులిచ్చాడు. విజయ, నిన్ను నేను ఆవహిస్తాను. దేహత్యాగం చేసినందుకు నేను స్వయంగా ఏ కార్యాన్ని నిర్వర్తించలేను. నిన్ను ఆవహించడంతో నాకున్న శక్తియుక్తులు బలాబలాలు నీకు వశమైపోతాయి. వాటిని ఉపయోగించి నీ కర్తవ్యం నెరవేర్చు. ఏదైనా అవసరమైనప్పుడు నేను అదృశ్య రూపంలో నీకు కర్తవ్య బోధ చేస్తాను. సమయం మించిపోకముందే కర్తవ్యోన్ముఖుడివి కా విజయ అని పలికాడు. తూర్పు తెలతెలవారుతుండగా ఉషోదయ రేఖలు భూమిని తాకుతూ ఉండగా ఆదిగురువు ఒక్కసారిగా విజయుడిని ఆవహించాడు. అమాంతంగా విజయుడి శరీరం పెరగసాగింది. విజయుడి శరీరము అమాంతంగా పెరిగిపోతూ ఉంటే ఆ క్షణంలో హనుమంతుడిలాగా అనిపించాడు. ఇంతలో, విజయ, అష్టదిక్పాలకులని ప్రార్థించి వారిని ప్రసన్నం చేసుకో. వారు నీకు అదృశ్యవనం పెకిలించడంలో సహాయపడతారు అన్న మాటలు వినిపించాయి. ఆ ప్రకారమే చేసిన విజయుడు అష్టదిక్కుల నుంచి వీచిన ఆశీస్సులతో ఒక్కసారిగా భూమి అడుగు నుంచి అదృశ్యవనాన్ని పెకిలించటానికి ఉద్యుక్తుడయ్యాడు. ప్రసన్నులైన అష్టదిక్పాలకులు విజయుడికి సహాయం చేయటానికి సతీ సమేతంగా తమ తమ వాహనాలతో అక్కడ ప్రత్యక్షమయ్యారు. తూర్పు దిక్కు నుంచి ఇంద్రుడు సతీ సమేతంగా శచీదేవితో కలిసి తన ఆయుధమైన వజ్రాయుధాన్ని ధరించిన వాడై తన పట్టణమైన అమరావతి నుంచి ఐరావతి మీద ప్రత్యక్షమయ్యాడు. పడమటి దిక్కు నుంచి వరుణుడు సతీ సమేతంగా కాళికాదేవితో కలిసి తన ఆయుధమైన పాసం ధరించి తన పట్టణమైన శ్రద్ధావతి నుంచి మొసలి మీద ప్రత్యక్షమయ్యాడు. ఉత్తర దిక్కు నుంచి కుబేరుడు సతీ సమేతంగా చిత్రరేఖాదేవితో కలిసి తన ఆయుధమైన ఖడ్గాన్ని ధరించి తన పట్టణమైన అలకాపురి నుంచి నరవాహనం మీద ప్రత్యక్షమయ్యాడు. దక్షిణ దిక్కు నుంచి యముడు సతీ సమేతంగా శ్యామలాదేవితో కలిసి తన ఆయుధమైన దండాన్ని ధరించి తన పట్టణమైన సంయమని నుంచి మహిషం మీద ప్రత్యక్షమయ్యాడు. ఆగ్నేయ దిక్కు నుంచి అగ్ని సతీ సమేతంగా స్వాహాదేవితో కలిసి తన ఆయుధమైన శక్తిని ధరించి తన పట్టణమైన తేజోవతి నుంచి తగరు మీద ప్రత్యక్షమయ్యాడు. నైరుతి దిక్కు నుంచి నివృతి సతీ సమేతంగా దీర్ఘాదేవితో కలిసి తన ఆయుధమైన కుంతాన్ని ధరించి తన పట్టణమైన కృష్ణా అంగన నుంచి గుర్రం మీద ప్రత్యక్షమయ్యాడు.
వాయువ్య దిక్కు నుంచి వాయువు సతీ సమేతంగా అంజనాదేవితో కలిసి తన ఆయుధమైన ధ్వజాన్ని ధరించి తన పట్టణమైన గంధవతి నుండి లేడి మీద ప్రత్యక్షమయ్యాడు. ఈశాన్య దిక్కు నుంచి ఈశానుడు సతీ సమేతంగా పార్వతీతో కలిసి తన ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి తన పట్టణమైన యశోవతి నుండి వృషభం మీద ప్రత్యక్షమయ్యాడు. ఇలా అష్టదిక్కుల నుంచి అష్టదిక్పాలకులు ఆ అదృశ్యవనాన ప్రత్యక్షమై విజయుడికి అదృశ్యవనం పెకిలించడంలో సహాయపడ్డారు. అదృశ్యవనం పెకిలిస్తున్న సమయంలో భూమి ఒక్కసారిగా వణికిపోతూ కంపించసాగింది. పెనుగాలులు వీచసాగాయి. ఆ గాలుల ధాటికి ఆకాశంలో మేఘాలు దూదిపింజల్లాగా కొట్టుకుపోయాయి. సముద్రాలలో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అకారణంగా అనేక ఉత్పాతాలు కలిగి జనులు గగ్గోలు పెట్టారు. అనేక దేశాలలో ప్రజలు విలవిలలాడిపోయారు. అష్టదిక్పాలకుల సాయంతో అదృశ్యవనాన్ని పెకిలించి విజయుడు ఒక్కసారిగా గాలిలోకి లేచాడు. మహాకాయుడై తన అరచేతిలో అదృశ్యవనాన్ని ఉంచుకున్న విజయుడు గాలిలో ఎగరటం మొదలుపెట్టాడు. ఆ దృశ్యము హనుమంతుడు సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకుని వస్తున్నట్లుగా ఉంది. విజయుడు ఆకాశ మార్గాన వాయువేగంతో పయనిస్తూ ఉంటే కొండలు, కోనలు, చెట్లు, ఎత్తైన శిఖరాలు, మహోన్నత పర్వతాలు అన్నీ అభివాదం చేస్తున్నట్లుగా అగుపించింది. వాయువేగంతో పయనించిన విజయుడు ఎట్టకేలకు వైశాలి రాజ్యాన్ని సమీపించాడు. దుర్జయుడి ప్రేరణతో తన వివేకాన్ని, విచక్షణను కోల్పోయిన రాజు చిత్రసేనుడు విజయుడి తల్లిదండ్రులకు శిరచ్ఛేద శిక్ష అమలు చేయాలని నిశ్చయించుకున్నాడు. శిక్షను అమలు చేయటానికి భటులు గోపయ్య దంపతులని చెరసాల నుంచి మైదానానికి తీసుకుని రాసాగారు. ఆక్రోశించిన గోపయ్య, మహారాజే ఇలా అన్యాయంగా ప్రవర్తిస్తే ఇక సామాన్యుల గోడు ఎవరు పట్టించుకుంటారు? మా కుమారుడు విజయుడు తిరిగి రావటానికి ఇంకా ఒకరోజు గడువు మిగిలే ఉంది. అప్పటి వరకు వేచి చూడకుండా ఇలా మమ్మల్ని శిక్షించడము భావ్యం కాదు. పోనీ కనీసం నాకు మాత్రమే శిక్షను అమలు చేసి నా భార్యను విడిచిపెట్టండి అంటూ భటులని బ్రతిమలాడసాగాడు. అంతా వింటూ విచారగ్రస్తురాలై భారంగా అడుగులు వేస్తున్న విజయుడి తల్లి ఏదో అనబోతూ యథాలాపంగా ఆకాశం వంక చూసి ఒక్కసారిగా విజయ అంటూ సంతోషంతో కేకవేసింది. ఆశ్చర్యం ముప్పిరిగొంటుండగా ఆకాశం వంక చూసిన గోపయ్య విజయ అంటూ పట్టలేని సంతోషంతో దిక్కులు పిక్కటిల్లేలా కేకపెట్టాడు. గోపయ్య కళ్ళకు తన కుమారుడు సంజీవని పర్వతాన్ని మోసుకుని వస్తున్న ఆంజనేయ స్వామిలా అగుపించాడు. మనసులోనే స్వామిని స్మరించుకుంటూ తన కొడుకు కేసి చూడసాగాడు గోపయ్య. అక్కడ ఉన్న భటులు అందరూ విస్తుపోయి చూస్తూ ఉండగా, అక్కడున్న జనులందరూ హర్షంతో కేకలు వేస్తూ ఉండగా విజయుడు ఆ ప్రదేశం దాటి అలాగే ముందుకు సాగిపోయాడు. అది చూసిన దుర్జయుడు తన భటుల్ని వెంటబెట్టుకొని విజయుడిని అనుసరించడం ప్రారంభించాడు. అలా ముందుకు వెళ్ళిన విజయుడు ఆది గురువు ఆదేశానుసారము ఒకచోట క్రిందకు దిగిన విజయుడు తాను దిగిన ప్రదేశాన్ని చూసి ఎంతగానో ఆశ్చర్యపోయాడు. అది గోపాలుని పల్లెలో తమ ఇంటి ముందు ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా ఉన్నాడు. మహాకాయుడి రూపం నుంచి సాధారణ రూపానికి మారిపోయిన విజయుడిని చూసి ఆది గురువు ఆదేశించగా అదృశ్యవనాన్ని అక్కడే స్థాపించాడు విజయుడు. అది చూసిన రాజభటులు ఇతర జనులు విస్మయానికి లోనయ్యారు. తన భటులతో వచ్చిన దుర్జయుడు ఇదంతా చూసి, విజయ, ఏవో 4 మంత్రాలు నేర్చుకుని వచ్చి నీ విద్యలు ప్రదర్శించినంత మాత్రాన నిన్ను వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావు? రాజకుమారిని అపహరించి రాజద్రోహం చేయటమే కాక ఇప్పుడు కూడా రాకుమారిని వెంటబెట్టుకుని రాకుండా మరొక నేరం చేశావు అంటూ, భటులారా, ఈ విజయుడిని బంధించండి అని ఆదేశించాడు. ఆదిగురువు విజయుడిని ఆవహించే ఉన్నాడు. తనను చుట్టుముట్టిన భటులని విజయుడు తన చేత్తో ఒక్కసారిగా అందర్నీ తోసేశాడు. అందరూ అల్లంత దూరాన ఎగిరిపడ్డారు. విజయుడి వద్ద ఏవో మాయలు మంత్రశక్తులు ఉన్నాయని భావించిన వారందరూ దూరంగా పారిపోయారు. అది చూసిన దుర్జయుడు తత్తరపడి, నీ సంగతి మహారాజు చూసుకుంటారు అంటూ అక్కడి నుంచి తన భటుల్ని వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు. పిమ్మట విజయుడు, మహాత్మా,
నా తక్షణ కర్తవ్యం ఏమిటో సెలవివ్వండి అంటూ అడిగిన విజయుడి ప్రశ్నకు సమాధానంగా, మహారాజును దర్శించి రాకుమారిని బంధించిన మాంత్రికుడి గురించి వివరించి తిరిగి ఇక్కడికి చేరుకో అన్న ఆదిగురువు మాటలు విజయుడి చెవులకు వినిపించాయి. ఆ ప్రకారమే వైశాలి రాజదర్బారులోకి ప్రవేశించిన విజయుడు మాంత్రికుడి గురించి, రాకుమారిని అపహరించడం గురించి మహారాజుకు జరిగిందంతా చెప్పి ఇక తనకు సెలవు ఇప్పించమని, త్వరలోనే రాకుమారిని వెంటబెట్టుకుని వస్తానని పలికాడు. అది వింటున్న దుర్జయుడు, మహారాజా, వీడి మాటలు నమ్మకండి, వీడొక మాయలమారి అంటూ భటులారా ఈ విజయుణ్ణి బంధించండి అని ఆదేశించగానే అక్కడ ఉన్న భటులు ముందుకు కదలబోయారు. కానీ చిత్రసేన మహారాజు, ఆగండి భటులారా అంటూ, దుర్జయ, ఇందులో నీ జోక్యం అనవసరం అంటూ విజయుణ్ణి చూసి ఇలా అన్నాడు. విజయ, నీవు వెళ్ళి మాంత్రికుణ్ణి సంహరించి మా కుమార్తెను మాకు తిరిగి చూపించు. అవసరమైతే మేము నీకు ఎలాంటి సహాయం చేయటానికైనా సిద్ధమే అన్న మహారాజును చూసి నమస్కరిస్తూ విజయుడు ఇలా అన్నాడు. మహారాజా, మీ ఆదరణకు కృతజ్ఞుడిని. నాకు మీ నుంచి సహాయం కావలసి వచ్చినప్పుడు తప్పకుండా కోరతాను. ప్రస్తుతము నాదొక చిన్న మనవి, మన్నించండి అనగానే మహారాజు, అడుగు విజయ, తప్పక నెరవేరుస్తాను అని పలికాడు. నా తల్లిదండ్రులు నిర్దోషులు, వారికి ఏ పాపమూ తెలియదు. దయ ఉంచి వారిని విడుదల చేయండి అని విజయుడు తన విన్నపాన్ని వివరించాడు. ఆ మాటలకు మహారాజు చిత్రసేనుడు, విజయ, నీ తల్లిదండ్రులు నువ్వు తిరిగి వచ్చే వరకు మా సంరక్షణలోనే ఉంటారు. వారికి ఎటువంటి లోటు రాకుండా స్వయంగా మేమే పర్యవేక్షిస్తాము అనగానే, కృతజ్ఞుడిని మహారాజా అంటూ అక్కడే ఉండి తమ సంభాషణ వింటూ కన్నీటి పర్యంతమైతూ ఉన్న తన తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని విజయుడు అక్కడి నుంచి గోపాలునిపల్లె బయలుదేరాడు. అదృశ్యవనం చేరుకున్న విజయుడు మహాత్మా అని పిలిచాడు. వెంటనే ఆదిగురువు విజయుడు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. విజయ, నీవు ఈ అదృశ్యవనంలో ఈశాన్య దిక్కులో ఉన్న జలవృక్షము నుంచి జీవజలాన్ని తీసుకుని వచ్చి ఈ మొక్కలన్నింటినీ ఆ జీవజలంతో తడుపు. అలా తడపగానే ఏ మొక్క అయితే పసిడి మొగ్గగా కనిపిస్తుందో అదే మొక్కను పెకిలించు. నీకు కావలసిన ఆయుధం లభిస్తుంది అని వివరించాడు. విజయుడు ఆది గురువుకు నమస్కరించి ఈశాన్య దిక్కులో ఉన్న నీటి ధారల ఆకాశంలో ఉన్న జలవృక్షానికి తన కత్తితో ఘాటు పెట్టి అందులో నుంచి ప్రవహిస్తున్న జీవజలాన్ని ఒక పెద్ద ఉద్ధరణిలో నింపుకొని అక్కడ ఉన్న మొక్కలని మొత్తంగా ఆ జీవజలంతో తడిపాడు. అన్ని మొక్కలు మామూలుగా ఉన్నాయి. కానీ ఒక మొక్కకు మాత్రము జీవజలంతో తడిపిన వెంటనే పసిడి మొగ్గ పుత్తడి పరిమళాలు వెదజల్లుతూ విచ్చుకుంది. ఆ సౌరభాన్ని ఆస్వాదించిన విజయుడు తనను తాను మైమరిచిపోయాడు. ఆ పరిమళము అలవి కానిదిగా ఉండి సుగంధాలను విరజుమ్ముతోంది. వెంటనే తన కర్తవ్యం గుర్తుకు వచ్చి ఆ మొక్కను పెకిలించాడు. వెంటనే ఆ మొక్క ఒక శక్తివంతమైన ఆయుధంగా మారిపోయి ఆ పసిడి మొగ్గ ఆ ఆయుధానికి త్రిశూలం ఆకారంలో మారిపోయి అంటుకుపోయింది. అది చూసిన విజయుడికి ఆశ్చర్యము ముప్పిరిగొన్నది. ఆది గురువుకు మనసులోనే నమస్కరించాడు. విజయ, నీ విజయానికి తిరుగులేదు. ఈ ఆయుధంతో లోక కంటకుడైన మాంత్రికుణ్ణి సంహరించు అన్న మాటలు వినిపించాయి. వెంటనే ఆయుధాన్ని చేతబూని మాంత్రికుడు గుహకు బయలుదేరాడు విజయుడు. విజయుడు అదృశ్యవనం నుంచి బయటకు రాగానే అక్కడ రెక్కల పావుకోళ్ళు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసి విజయుడు ఆశ్చర్యపోయాడు. మాయాదేవి వద్ద మాయమైన రెక్కల పావుకోళ్ళు తిరిగి ఇక్కడ ప్రత్యక్షమయ్యాయి అనుకుంటూ వాటిని తొడుక్కొని తనను మాంత్రికుడైన అగ్నినేత్రుడి గుహకు చేర్చమని మనసులో తలుచుకున్నాడు. వెంటనే అవి గాలిలో విజయుడిని తీసుకుని వెళ్ళసాగాయి. అలా వెళ్తూ ఉన్న విజయుడు భూభాగాన్ని పరిశీలిస్తూ అక్కడి దృశ్యాలను చూస్తూ ఖిన్న వదనుడయ్యాడు. ఎక్కడ చూసినా ఎటు పక్క చూసినా కాలి బూడిదగా మారిన ప్రదేశాలు, దగ్ధమవుతున్న ప్రాంతాలు, ఎక్కడ చూసినా ఎర్రటి జ్వాలలు బగబగా మండిపోతూ శరవేగంగా అన్నిటినీ కబళిస్తున్నాయి. అదంతా మాంత్రికుడి ప్రభావమే అని అర్థం చేసుకోవటానికి విజయుడికి ఎంతోసేపు పట్టలేదు. కొద్దిసేపటి తర్వాత రెక్కల పావుకోళ్ళు మాంత్రికుడి గుహ వద్దకు దింపాయి.
గుహలోకి అడుగుపెట్టిన విజయుడిని అక్కడ ఉన్న భూతాలు నిలవరించాయి. వాటిని తన కరవాలంతో ఎదుర్కొంటూ గుహ లోపలి భాగానికి అడుగుపెట్టిన విజయుడికి ఒక దృశ్యము అమితంగా కలవరపరిచింది. అక్కడ యువరాణి ప్రియదర్శిక స్పృహ తప్పి పడి ఉంది. రౌద్రాక్షి వదలకుండా యువరాణిని హింసిస్తూ వినోదం పొందుతోంది. అది చూసిన విజయుడికి ఆవేశం అట్టుడికిపోయింది. వెంటనే రౌద్రాక్షిని తన కరవాలంతో ఎదుర్కొన్నాడు విజయుడు. తన మాయలతో విజయుడిని విసిగించసాగింది రౌద్రాక్షి. విజయ, మాంత్రికుడు గుహను చేరుకునే లోపలే రౌద్రాక్షిని అంతం చేసి యువరాణికి రెక్కల పావుకోళ్లు ధరింపచేసి ఇక్కడి నుంచి పంపించు. రౌద్రాక్షి ప్రాణము దాని వామపాదంలో ఉంది. కాలయాపన చేయక రౌద్రాక్షిని అంతమొందించు అన్న ఆదిగురువు మాటలు విజయుడు చెవులకు సోకాయి. తన మీదకు దూసుకొని వస్తున్న రౌద్రాక్షిని అదను చూసుకొని దాని వామపాదంలో తన కత్తిని దించాడు విజయుడు. గగ్గోలు పెడుతూ క్రిందపడి ప్రాణం వదిలి నల్లటి పొగలా మారి ఆ గుహ నుంచి బయటకు వెళ్ళిపోయింది. అది చూసి నిట్టూరుస్తూ విజయుడు యువరాణి ప్రియదర్శికను తట్టి లేపాడు. తేరుకున్న ప్రియదర్శిక విజయుడిని చూసి మాంత్రికుడే ఆ రూపంలో వచ్చి ఉంటాడని భావించి భయ విహల్వురాలై అలాగే నిలబడిపోయింది. అది చూసిన విజయుడు, యువరాణి వ్యవధి లేదు, ఈ రెక్కల పావుకోళ్లు ధరించి వేగ్రము ఇక్కడి నుంచి వైశాలి రాజ్యానికి చేరుకోండి. నేను ఈ మాంత్రికుడి భరతం పట్టి వస్తాను అనగానే, అది కాదు అంటూ ఏదో చెప్పబోయిన యువరాణిని చూసి విజయుడు, యువరాణి, మాంత్రికుడు అగ్నినేత్రుడు ఇక్కడికే వస్తున్నాడు, వేగిరంగా తమరు బయలుదేరండి అని పలికాడు. వెంటనే యువరాణి రెక్కల పావుకోళ్లు ధరించి గాలిలోకి ఎగిరింది. మరుక్షణమే మాంత్రికుడు అగ్నినేత్రుడు గుహలోకి అడుగుపెట్టాడు. గుహలోకి అడుగుపెట్టిన మాంత్రికుడు గుహ అంతటినీ కలియచూసి యువరాణి కనిపించకపోవటంతో ఆగ్రహోదగ్రుడై రౌద్రాక్షి అని హూంకరిస్తూ విజయుణ్ణి చూసి జ్వాలాకారుడిని ఉచ్చరించబోయాడు. ముందుగానే ఆదిగురువు హెచ్చరించినందువలన విజయుడు తన మీద మాంత్రికుడి దృష్టి పడకుండా తప్పించుకుంటూ గుహ అంతటా మెరుపు వేగంతో తిరగసాగాడు. విజయుడి వైపు చూస్తూ జ్వాలాకారుడిని ఉచ్చరించినందువలన గుహ అంతటా జ్వాలలు చెలరేగటం మొదలైంది. గుహ మొత్తము అగ్నిజ్వాలలు ఆక్రమించసాగాయి. వాటిని తప్పుకుంటూ విజయుడు మాంత్రికుడిని గుహ బయటకు తీసుకుని వచ్చాడు. అగ్నినేత్రుడితో తలపడటానికంటే ముందు అగ్నినేత్రుడి నేత్రాలని ఆవహించిన జ్వాలాకారుడిని తప్పించాలని ఆదిగురువు వాక్కులని మననం చేసుకున్నాడు విజయుడు. అదను కోసం ఎదురుచూస్తూ విజయుడు జ్వాలాకారుడిని అగ్నినేత్రుడి నేత్రాల నుంచి ఎలా తప్పించటమా అని ఆలోచిస్తూ మెరుపు వేగంతో మాంత్రికుడిని నిలవరించసాగాడు విజయుడు. రెక్కల పావుకోళ్ల సహాయంతో వైశాలి రాజ్యాన్ని చేరుకున్న ప్రియదర్శిక రాజదర్బారులోకి ప్రవేశించి అక్కడి పరిస్థితిని చూసి నిర్ఘాంతపోయింది. దుర్జయుడు మహారాజుని మిగిలిన వారిని బందీలుగా చేసి తనను తాను మహారాజుగా ప్రకటించుకున్నాడు. దుర్జయుడు అనుచరులందరూ దుర్జయుడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అదే సమయంలో అక్కడికి ప్రవేశించిన ప్రియదర్శికను చూసిన దుర్జయుడు, సమయానికి వచ్చావు యువరాణి, నిన్ను పరిణయమాడి యువరాణి స్థానం నుంచి నీకు మహారాణి స్థానము సమకూరుస్తాను అంటూ వికటంగా నవ్వాడు. కానీ దుర్జయుడి మాటలని లక్ష్యపెట్టని యువరాణి అక్కడే బంధింపబడి ఉన్న తన తండ్రి వద్దకు వెళ్ళింది. చిత్రసేనుణ్ణి చూస్తూ, చూశారా నాన్నగారు ఈ దుర్జయుడి దుష్టబుద్ధి అని ఇంకా ఏదో చెప్పబోయేంతలో, నేను గుడ్డిగా నమ్మానమ్మా ఈ దుష్టుడిని, వీడి మాటలు విని కన్న కూతురువైన నిన్ను కూడా అలక్ష్యం చేసినందుకు ఇప్పుడు నాకు ప్రతిఫలం లభించింది అని ఆవేదనగా పలికాడు. అంతా వింటున్న దుర్జయుడు, చిత్రసేన, నీకు ఇంత అహంకారమా? మహారాజునైన నన్నే నిందిస్తావా? చూడు నిన్నేం చేస్తానో అంటూ సింహాసనం నుంచి క్రిందకి లంఘించి కత్తి దూసి చిత్రసేనుడి కంఠానికి గురిపెట్టాడు. అది చూసి కలవరపడిన ప్రియదర్శిక దుర్జయుడిని తన తండ్రిని వదిలేయమని ప్రాధేయపడసాగింది. అది చూసిన దుర్జయుడు క్షణాల్లో ఒక ఎత్తుగడ వేశాడు. ప్రియదర్శిక తనను ఆ క్షణమే అక్కడే పరిణయమాడాలని, అలా జరిగితేనే చిత్రసేనుడిని ప్రాణాలతో వదిలేస్తానని షరతు విధించాడు. అది విన్న చిత్రసేనుడు పరిస్థితి తన చేజారిపోయిందని, ఇక తానేమీ చేయలేని అసక్తుడినని అర్థమయ్యి ఖిన్న వదనుడై విచారంగా ఉండిపోయాడు.
తన తండ్రి ఏమీ మాట్లాడకపోవటం చూసిన ప్రియదర్శిక దుర్జయుడి మాటలకు తల వంచింది. కానీ మనసులో ఏదో మూల విజయుడు తన కోసం తప్పక వస్తాడని ఒక చిరు ఆశ మిణుకుమిణుకుమంటోంది. తక్షణమే ఆ నిండు సభలోనే వివాహ ఏర్పాట్లు గావించమని తన భటులకు పురమాయించాడు దుర్జయుడు. దుర్జయుడు ఆదేశించిన విధంగానే అక్కడ ఆ సభలోనే క్షణాల్లో అన్ని ఏర్పాట్లు గావించబడ్డాయి. వివాహ తంతును ఆరంభించటానికి కొంతమంది పురోహితులు హడావుడిగా అక్కడకు రప్పించబడ్డారు. అలంకరించుకున్న దుర్జయుడు అక్కడ ఉన్న పీటలపైన ఆసీనుడై యువరాణిని వేగిరంగా తీసుకుని రమ్మని తన అనుయాయులను ఆజ్ఞాపించాడు. జరుగుతున్నదంతా మహారాజు చిత్రసేనుడితో సహా బందీలుగా ఉన్న చిత్రాంగి తదితరులు కిన్న వదనులై చూస్తూ ఉండిపోయారు. హడావుడిగా అలంకరించి పరిచారకులు వెంటబెట్టుకొస్తున్న యువరాణి ప్రియదర్శకను చూసి దుర్జయుడు లోపల పొంగిపోయాడు. నిర్వికారంగా నడుస్తూ వస్తున్న ప్రియదర్శకను చూసి చిత్రాంగి హృదయము వ్యాకులపడింది. అప్పుడే అక్కడొక విచిత్రం జరిగింది. ఏవో ఊహలలో తేలుతున్న దుర్జయుడికి భంగం కలిగింది. తన తలపాగాకు ఏదో బలంగా తగిలి ఆ ఆదాటుకు అలాగే వెనక్కి పడిపోయాడు. ఎవరో తన మీద దాడి చేశారని గ్రహించిన దుర్జయుడు ఆగ్రహంతో ఊగిపోతూ తనకు తగిలినది ఏమిటా అని చూసి ఆ వస్తువును చేతిలోకి తీసుకొని పరిశీలించి ఎదురుగా ఉన్నవారిని చూసి ఆశ్చర్యపోయాడు. అది ఒక దండం. ఆ వచ్చిన వారిని చూసి మహారాజు చిత్రసేనుడితో సహా మిగిలిన వారందరూ ఆశ్చర్యపోయారు. కానీ వారిని చూసిన ప్రియదర్శిక చిత్రాంగి వదనాలు వికసించాయి. విజయ, నేను నిన్ను ఆవహించి జ్వాలాకారుడిని అగ్నినేత్రుడి నేత్రాల నుంచి తొలగింపచేస్తాను. సూర్యాస్తమయంలోపు మాంత్రికుడిని సంహరించాలి. వేగిరం కానివ్వు అన్న మాటలతో పాటు తన శరీరంలో ఏదో శక్తి ప్రవేశించినట్లుగా అనుభూతి చెందాడు విజయుడు. వెంటనే అగ్నినేత్రుడి కనులలోకి తీక్షణంగా చూడటం మొదలుపెట్టాడు విజయుడు. ఆ చూపుల తీక్షణతకు తట్టుకోలేని జ్వాలాకారుడు ఒక పెద్ద జ్వాల రూపంలో బయటకు వచ్చి విజయుడు పాదాలనంటి అక్కడి నుంచి మాయమైపోయాడు. అది చూసి సహించలేని అగ్నినేత్రుడు తన మంత్రదండాన్ని చేతబూని విజయుడి మీదకు దాడికి దిగాడు. వెంటనే విజయుడు తాను తీసుకుని వచ్చిన ఆయుధంతో ఒక్క వేటున మాంత్రికుడి కంఠాన్ని సంహరించాడు. తక్షణమే మాంత్రికుడి శరీరము నల్లటి బూడిదగా మారి గాలిలో కలిసిపోయింది. మాంత్రికుడి గుహను అందులోని అన్నిటినీ జ్వాలలు కబళించాయి. అది చూసి నిట్టూర్చిన విజయుడు ఆదిగురువుకు మనసులోనే నమస్కరించాడు. వెంటనే ఆదిగురువు విజయుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. విజయుణ్ణి చూస్తూ ఇలా పలికాడు. విజయ, ఇక నుండి అదృశ్యవనము సంరక్షకుడివి నీవే. ఏదైనా ఆపద కలిగినప్పుడు కానీ ఏదైనా అవసరమైనప్పుడు కానీ నువ్వు నన్ను స్మరించుకుంటే చాలు, నా మాటలు నీకు వినిపిస్తాయి. ప్రస్తుతము నేను వచ్చిన కార్యము దిగ్విజయంగా పూర్తయింది. మరి నాకు సెలవు అని పలికాడు. విజయుడు ఏమీ మాట్లాడలేని భావరహిత స్థితిలో ఉండిపోయి ఆదిగురువుకు ప్రణమిల్లాడు. విజయుడిని ఆశీర్వదించిన ఆదిగురువు క్రమంగా ఆకారరహితుడై ఆకాశంలోకి పయనించసాగాడు. ఆదిగురువు ఆకారము అస్పష్టంగా కనిపిస్తూ మబ్బుల మాటున మాయమైంది. అది చూసిన విజయుడు భారమైన మనసుతో అడుగులు ముందుకు వేశాడు. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ రెక్కల పావుకోళ్ళు ప్రత్యక్షమయ్యాయి. వాటిని తొడుక్కున్న విజయుడు వైశాలి రాజ్యం వైపు పయనించసాగాడు. ప్రియదర్శికకు విద్యాబుద్ధులు నేర్పిన సుధర్ముల వారు తన దండాన్ని విసిరి దుర్జయుడిని నిలువరించారు. సుధర్ముల వారిని చూసిన చిత్రాంగి ప్రియదర్శిక ఎంతగానో సంతోషించారు. తన శక్తిని ఉపయోగించి దుర్జయుడిని బంధించారు సుధర్ముల వారు. మహారాజు చిత్రసేనుడికి బంధనాలు విప్పదీస్తూ ఉండగా చిత్రాంగి అక్కడికి వచ్చింది. మహారాజా, మహారాణి మందారవల్లిని సోదరి అని కూడా చూడకుండా ఎంత దారుణంగా హత్య గావించాడో ఈ దుష్ట దుర్జయుడు అంటూ ఎప్పుడో 20 సంవత్సరాల క్రిందట జరిగిన దారుణాన్ని బయటపెట్టింది చిత్రాంగి. అది విన్న మహారాజు నివ్వెరపోయాడు. మహారాణిని తలుచుకుంటూ విచారిస్తూ తన కుమార్తెను ప్రేమగా దరి చేర్చుకున్నాడు. అది చూసిన చిత్రాంగి మనసు ఎంతగానో సంతోషించింది. మహారాజు చిత్రసేనుడి ఆజ్ఞ మేరకు వెంటనే దుర్జయుడిని వాడి అనుచరులని చెరసాలలో బంధించివేశారు.
అంతలో అక్కడికి చేరుకున్న విజయుడిని చూసి అందరూ ఎంతగానో అభినందించారు. సుధర్ముల వారి సమక్షంలో విజయుడి తల్లిదండ్రులు ఆనందభరితులై చూస్తూ ఉండగా కన్నుల పండుగగా విజయుడు ప్రియదర్శికల వివాహము వైభవంగా జరిగింది. సుధర్ముల వారి ఆదేశం మేరకు అదృశ్యవనంలోని జలవృక్షం నుంచి తీసుకుని వచ్చిన జీవజలాన్ని మాంత్రికుడి దాటికి భస్మమైన ప్రదేశాలన్నింటిలోనూ చల్లగా ఆ ప్రదేశాలు ప్రాంతాలు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. అది చూసి అన్ని రాజ్యాల రాజులు ప్రజలు విజయుడిని వేణోళ్లా కొనియాడారు. అదృశ్యవన సంరక్షకుడై ప్రియదర్శికతో కలిసి చిరకాలము రాజ్యపాలన సాగించాడు విజయుడు. అదృశ్యవనం జానపద నవల సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.